అనగనగా సుంద, ఉపసుంద అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు. బాల్యం నుంచి విడదీయరాని స్నేహం, అపార శక్తి దేవతలను కూడా వణికించేవారు. బ్రహ్మదేవుని వద్ద ఘోర తపస్సు చేసి మాకు ఎవరి చేతిలోనూ చావు ఉండకూడదు అని వరం పొందారు. బ్రహ్మముడు నవ్వుతూ మీరిద్దరూ తప్ప ఇంకెవరూ మిమ్మల్ని చంపలేరు అని వరమిచ్చాడు. ఆ వరంతో వారు అహంకారంతో లోకాలను అల్లకల్లోలం చేశారు. దేవతలు బ్రహ్మముడిని ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మముడు అపూర్వ సౌందర్యవతి తిలోత్తమను సృష్టించాడు. ఆమె అడుగుపెట్టిన క్షణమే సుంద ఉపసుందల మనసుల్లో అసూయ చెలరేగింది. ఆమె నాది కాదు నాది అన్నదమ్ముల ప్రేమ అహంకారంగా మారింది. మాటలు యుద్ధమయ్యాయి. వరం గుర్తు లేకుండా ఇద్దరూ పరస్పరం ఆయుధాలు ఎత్తారు. భీకర పోరాటంలో ఇద్దరూ ఒకరినొకరు సంహరించుకున్నారు. ఎవరి చేతిలోనూ చావు లేనివారికి ఒక అమ్మాయి కారణంగా తమ చేతుల వల్లే అంతం జరిగింది. బోధ, అహంకారం, అసూయ ఈవెన్ వరాల కన్నా పెద్ద శత్రువులు.